హాయ్ అండి, అందరికీ నమస్తే. మనమున్నాము విజయవాడ మెయిన్ సర్కిల్. ఇది సెంటర్ అని చెప్పొచ్చు. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఎక్కడున్నాం అనేది. సో మీరు చూస్తున్నారు విజయవాడ బెంజ్ సర్కిల్. సో ఇక్కడ నుంచి అయితే మనం ప్రయాణాన్ని కొనసాగిద్దాం. మనం ఎప్పుడు విజయవాడ వచ్చినా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మ తల్లి. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. సో మనం దుర్గమ్మ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి టెంపుల్. సో ఆ టెంపుల్ పైకి వెళ్ళాలంటే మనకి 3 దారులు ఉంటాయి. సో మనం ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఆ బ్యారేజ్ చూసుకొని పైకి అయితే వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్నవారు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈయన మన ఆంధ్రప్రదేశ్కు మొదటి ముఖ్యమంత్రి. ఈయన ఈ బ్యారేజ్ నిర్మాణం వెనకాల ఈయన పాత్ర ఎంతో ఉంది. సో అందుకే ఈ బ్యారేజ్కు ప్రకాశం బ్యారేజ్ అని ఈయన పేరే పెట్టడం జరిగింది. సో బ్యారేజ్ చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది, చాలా అద్భుతంగా నిర్మాణం అయితే చేశారు. సో స్నానం అయితే కంప్లీట్ అయిపోయిందండి. దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కనిపిస్తున్న బస్సులు అయితే ఉచిత బస్సులు అంటారు, ఫ్రీ బస్సెస్. టెంపుల్ నుంచి బస్ స్టాండ్, రైల్వే స్టేషన్కి తిరుగుతూ ఉంటాయి. 10 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. అండ్ మనకి ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ కేశవంతుని నిలయం. సో మన తలనీళ్ళు ఇచ్చే బిల్డింగ్ అది. సో మనం అలానే ముందుకు వెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ గోపురం అయితే కనిపిస్తుంది. సో అక్కడ కనిపిస్తున్న మెయిన్ ఎంట్రన్స్ గోపురం నుంచి అయితే వెహికల్స్ కానీ లేదంటే నడక మార్గం నుంచి కానీ మనం ముందుకు అయితే వెళ్ళొచ్చు. టెంపుల్ కొండ మీదకి అయితే వెళ్ళడానికి దారి ఉంటుంది. సో ఇక్కడ మెట్ల మార్గాలు ఉన్నాయి కదా, సో అలా మనం మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళొచ్చు, అలాగే వెహికల్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, కృష్ణానది. సో మెట్ల మార్గం నుంచి మనం పైకి అయితే వెళ్తే, సో మనం ఇలా వెనక భాగం నుంచి అయితే వెళ్తే మెట్లు చాలా తక్కువ ఉంటాయి. మనం వెహికల్ వచ్చే దారిలో అయితే కలిసిపోతాం పైకి. సో కొంచెం పైకి రాగానే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో వెనక భాగం నుంచి వస్తే మెట్లు చాలా తక్కువ ఉంటాయి. ముందు నుంచి వస్తే ఒక 400 మెట్ల వరకు అయితే ఉంటాయి. ఈ ప్రాంతాన్ని ఇంద్రకీలాద్రి అని కూడా పిలుస్తారు. పూర్వంలో కీలుడు అనే యక్షుడు ఇక్కడ తపస్సు చేయడం వలన అమ్మవారు ఇక్కడే వెలిసింది. కీలుడు కొండగాను అవతరిస్తాడు.
ఇంద్రాది దేవతలు కూడా వచ్చి ఇక్కడే పూజలు నిర్వహించడం వలన ఇంద్రకీలాద్రిగా దీన్ని పిలవడం జరుగుతుంది. సో వెహికల్స్ కానివ్వండి, ఫోన్లు, లగేజీలు అండ్ అలానే కెమెరాలు అన్నీ ఇక్కడే, మనం మొబైల్ ఫోన్స్ అన్నీ ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ నుంచి అలో అయితే ఉండదు. సో ఇక్కడ అమ్మవారిని అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు. ఈ దృశ్యాలన్నీ నేను తీసినవి కాదు, వేరే సోర్సెస్ నుంచి మీకోసం తీసుకున్నాను. సో లోపలైతే ఈ విధంగా ఉంటుంది. సో సిటీ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది కొండపై నుంచి చూసినప్పుడు. సో మనం ఇక్కడ నుంచే కిందికి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనం ఈ విధంగా మెట్ల మార్గం నుంచి అయినా వెళ్ళొచ్చు, లేదా దిగలేని వాళ్ళు, ఎక్కలేని వాళ్ళు లిఫ్ట్ కూడా ఉంటుంది ఈ బిల్డింగ్లో. ఇది 8 అంతస్తుల బిల్డింగు. సో ఈ విధంగా మనకి కుంకుమార్చన చేయడానికి సంబంధించిన సామాన్లు, అమ్మవారికి సంబంధించిన చీరలు అన్నీ ఇక్కడ మనకి లభిస్తాయి. ఇక్కడ మనకి అన్నదాన సత్రం అయితే ఉంటుంది. సో కిందికి రాగానే ఈ విధంగా ఉంటుంది. మనం లడ్డు ప్రసాదాలు అయితే ఇక్కడ తీసుకోవచ్చు బిల్డింగ్ కింద. ఇదే బిల్డింగ్, ఇప్పుడు నేను దిగిన బిల్డింగ్. సో 8 ఫ్లోర్స్ ఉంటుంది. ఎక్కలేని వాళ్ళు లిఫ్ట్ ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు. సో బిల్డింగ్ పక్కనే మెట్ల మార్గం ఉంటుంది. ఒక 400 వరకు మెట్లు ఉంటాయి. ఆ విధంగా కూడా చాలామంది భక్తులు మెట్ల మార్గం నుంచి కూడా వెళ్తారు. అలానే అర్జునుడు కూడా యుద్ధంలో విజయం కోసం ఇక్కడే తపస్సు చేయడం, పూజలు చేయడం జరిగింది శివునికి. అలా వచ్చిన పేరే విజయవాడ. సో మనం వెనక భాగం నుంచి దిగగానే మెయిన్ రోడ్డుకి అయితే వచ్చేస్తాం. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చేస్తాం. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా ఒక 700 మీటర్స్ వరకు ముందుకైతే వెళ్తే మనకి ఐలాండ్ అంతే ఉంది. సో మనం భవానీ ఐలాండ్కి అయితే వెళ్తున్నాం. మన విజయవాడలోనే ఉండే ఈ భవానీ ఐలాండ్కు మనం బోట్ మార్గం ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్. నెక్స్ట్ భవానీ ఐలాండ్ పార్ట్ 2 వీడియోలో అయితే కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ జై శ్రీరామ్. నమస్తే.